చరిత్రలో సజీవుడిగా నిలిచిన దైవం మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు. అందుచేత ఆ జన్మదిన శుభవేడుక ఇలా అంబరాలు అంటేటట్లు సంబరాలు. యేసుక్రీస్తు యొక్క జననం కొందరికి సందేహాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే చరిత్ర గనుక. చరిత్రకి సందేహాలు ఉంటాయి, చరిత్రలో సందేహాలు వస్తాయి. ఎందుకంటే సజీవమైనది గనుక, సాక్ష్యాధారాలతో కూడినది గనుక సందేహాలు రావడం అనేది సర్వసాధారణం. కల్పించబడిన వాటిల్లో, కవ్వించబడిన వాటిల్లో సందేహాలుండు, రాకూడదు కూడా. యేసుక్రీస్తు యొక్క సుచరిత్ర ఈ లోకంలో ఇప్పటికీ సజీవమై నిలిచి ఉంది. ఆయన యొక్క జననం పాపికి విడుదల, విమోచన కలిగిస్తే ఆయన యొక్క జననం సజీవులైన ప్రతివానికి ఒక శుభప్రదమైన నిరీక్షణతో కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆయన నిలిచినా, నడిచినా, తిన్నా, తిరిగినా, మాట్లాడినా, చూచినా ప్రతిదీ కూడా ఒక ప్రణాళిక. చాలాసార్లు యేసుక్రీస్తు నివారించాడు కొన్ని విషయాల్ని. ఉదాహరణకి, వాలంటీర్స్ కూర్చోండి అమ్మా, మెసేజ్ స్టార్ట్ అవగానే వాలంటీర్స్ కూర్చోండి అని చెప్పాను. ముద్దుకు బిస్మిల్లా ఉండకూడదు, కూర్చో. మెసేజ్ స్టార్ట్ అవగానే వాలంటీర్స్ అందరూ వచ్చే దగ్గర కూర్చోండి, వాక్యం వినండి అని చెప్పాను. మగాళ్ళు కూడా వాలంటీర్స్ కూర్చోండి, వెనక్కి ఎవరన్నా ఒకరుండి కూర్చోండి, వాక్యం వినండి. ఓ కానా విందుకి యేసుప్రభు వెళ్ళాడు. ఆ కానా విందులో తల్లి అయిన మరియ సాహసించింది. ఆమె ముందుకు వెళ్ళి ఆ వివాహంలో ఒక అద్భుతం చూడాలని ఆయన అడిగినప్పుడు ఆయన అన్నాడు, నా సమయం ఇంకా రాలేదని నువ్వు ఎరుగో అమ్మా, ఎందుకు తొందర పెడుతున్నావు అలా అన్నాడు. అంటే ఏదైనా ప్రతిదీ కూడా ఒక ప్రణాళికతో, ప్రణాళికబద్ధంగా ఆయన నడిపించబడ్డాడు. అందుచేతనే ఈ రోజున అకాలమందు పుట్టిన మనం ఆయన జన్మదిన శుభవేడుకను తలంచుకుంటూ, తలపోసుకుంటూ మనం ఆనందించగలుగుతున్నాం. నేను ఆ మాట చెప్తాను, ఈ క్రిస్మస్ అంటే కొత్త బట్టలు, పిండి వంటలు మాత్రమే కాదు. కొత్త బట్టలు వేసుకోవద్దని నేను చెప్పట్లేదు, పిండి వంటలు చేసుకోవద్దని నేను చెప్పట్లేదు, అవి మాత్రమే కాదు. క్రిస్మస్ అంటే అది ఒక స్తుతి పండుగ. క్రిస్మస్ అంటేనే అది ఒక ఆరాధన పండుగ. అసలు క్రిస్మస్సే ఒక ఆరాధన. మొదటి అనుభవాల్లో మనం చూస్తే వాళ్ళేం కొత్త బట్టలు కుట్టించుకొని ప్రభు దగ్గరకు రాలేదు, లేక పిండి వంటలు చేసుకొని, ఆ పిండి వంటలు ప్యాక్ చేసుకొని, ఆ పిండి వంటలన్నీ బాక్సుల్లో పెట్టుకొని ప్రభు దగ్గరకు రాలేదు. ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు మార్చబడ్డాయి. వాళ్ళు ఎప్పుడు, ఎక్కడ, ఎన్నడూ చవి చూడని ఒక ఆనందాన్ని వాళ్ళు టేస్ట్ చేశారు, రుచి చూచారు. వాళ్ళ బ్రతుకులో ఒక మలుపు తిరిగింది. నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, పిండి వంటల్లో, కొత్త బట్టల్లో, మనం ఏర్పాటు చేసుకున్న కార్యకలాపాలలో క్రిస్మస్ లేదు. ఇదే కొత్త బట్టలు మీరు ఫిబ్రవరి నెలలో కుట్టించుకోండి, కానీ ఈ క్రిస్మస్లో ఉండవలసిన ఆనందం వేరు, కొత్త బట్టలో ఉన్న ఆనందం వేరు. ఈ క్రిస్మస్ ఆనందంలో కొత్త బట్టలు వేసుకోవడం తప్పేమీ కాదు. కాకపోతే ఒకటి, క్రిస్మస్ యొక్క అనుభూతి ఏంటి అనంటే, నీ నిండు హృదయంతో, హృదయమారా ప్రభువుని స్తుతించడం, ఆరాధించడం. ఈ ఆరాధనే ఒక పండుగ, ఈ ఆరాధనే ఒక పర్వదినం. ఈ స్తుతి సునాదమే నీ జీవితానికి ఒక సుందరమైన అనుభూతి. ప్రభువును స్తుతించడంలోనే క్రిస్మస్ దాగి ఉంది. అందుకే వాక్యంలో మనం చదువుతాము, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేడు రక్షకుడు, నేడు. ఎప్పుడు నేడు?
ఎప్పుడు నేడు అంటే నీవు ఎప్పుడు ఆయనను ఆరాధిస్తే ఆనాడు ఒక క్రిస్మస్ ఆనందం. ఏనాడు నువ్వు ప్రభువుని స్తుతించి మహిమపరిచి ఆయనను గణపరిచి స్తుతించడానికి నీవు సిద్ధపడతావో ఆనాడు నీకు ఒక క్రిస్మస్ నీ హృదయంలో ఉదయించిన ఆ ఉదయ భాస్కరుని యొక్క ఆ క్రియ లేక ఆ కాంతి కిరణం నిన్ను ప్రోత్సహిస్తుంది, నిన్ను బలపరుస్తుంది, నిన్ను ఆనందింపచేస్తుంది. నీ జీవితంలో ఎప్పుడు వికసించని పుష్పం వికసించినట్లుగా ఒక పరిమళ వాసన నీ హృదయానికి అది స్పర్శ తగులుతుంది. ఆ ఆనందం చేత నువ్వు హర్షించగలుగుతావు. ఆరాధన లేకుండా క్రిస్మస్ ఆనందం నీ హృదయంలోనికి రాదు. నాకు అనిపిస్తుంది అసలు మనాళ్ళు మొదటి నుంచే గనక ఈ క్రిస్మస్ అంటే ఒక ఆరాధన అనేది, మీరు ఇంకా ఆరాధన ఆదివారం రోజు ఆ రోజున క్రిస్మస్ పండుగ రోజున వేరే పనులు చేయకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల దాకా మందిరాలకు వెళ్ళిపోయి అక్కడే ఉండి తినడం ఆరాధన చేయడం, తినడం ఆరాధన చేయడం, తినడం ఆరాధన చేయడం, అట్లా పెట్టుంటే బాగుండేమాట. ఎందుకంటే ఇది ఆరాధన పండుగ. ఆరాధన పండుగలో ఆరాధన లేకపోతే ఎలా? ఇది స్తుతి పండుగ. స్తుతి పండుగలో స్తుతి లేకపోతే ఎలా? నాకు అనిపించింది అసలు మనాడు మొదటి నుంచి పెద్దోళ్ళు ఈ క్రిస్మస్ పండుగ రోజు అంతా మందిరంలోనే ఉండిపోవాలని పద్ధతి పెట్టుంటే దేవుడి దేవుళ్ళ మా ఆస్తులు అమ్ముకునే వాళ్ళమే. ఎందుకంటే ఇంక అంతే కదా, పండుగ రోజున తిని ఇక్కడే ఆరాధించి ఇక్కడే ఆరాధించి అంటే ఇంకెట్లుంటుంది వ్యవహారం? కానీ నేను ఆస్తిని గురించి మాట్లాడట్లేదు, కానీ ఆనందం గురించి మాట్లాడుతున్నాను, సంతోషాన్ని గురించి మాట్లాడుతున్నాను. ఆ ఆనందం, ఆరాధనలో కలిగే ఆనందం క్రిస్మస్, స్తుతించడంలో కలిగే ఆనందం క్రిస్మస్. ఆయనను స్తుతించిన ప్రజలు, ఆరాధించిన ప్రజలు, ఆయన దగ్గర శిరస్సు వంచి ఆయనను పూజించిన ప్రజలు వాళ్ళు అత్యానందభరితులైపోయారట. వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయట. వాళ్ళ సంతోషానికి హద్దులు లేవు. అది కదా నిజ క్రిస్మస్. ఎన్ని చెట్లు పెట్టుకుంటే వస్తుంది ఈ ఆనందం? ఎంతమంది క్రిస్మస్ తాతలను వేదిక మీదకి ఎక్కిస్తే వస్తుంది ఆనందం? ఎన్ని స్టార్లు కడితే, ఎన్ని స్టార్లు లేపితే వస్తుంది ఆనందం? స్టార్లో లేదు, క్రిస్మస్ ట్రీలో లేదు, క్రిస్మస్ తాతలో లేదు. ఇవన్నీ మనాళ్ళు అనవసరంగా కల్పించుకున్న కార్యకలాపాలు. నన్ను అడిగితే అసలు స్టార్కి, క్రిస్మస్ తాతకి, క్రిస్మస్ ట్రీకి మనం అనుభవించే ఆనందానికి సంబంధమే లేదు. ఏంటంటే బాబు అలా మాట్లాడతారేంటి అంటారేమో. నేను చెప్తాను వినండి. ఒక నక్షత్రం యేసు ప్రభు దగ్గరికి అంటే యేసుక్రీస్తు జన్మించాడు, ఆ యేసయ్య దగ్గరికి కొందరిని నడిపించిన ఒక పాత్ర, ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే. మీకు అర్థమైందా? తెలియని ప్రజలకు తెలియపరిచిన ఒక సాధనం, ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే. దాంట్లో ఏముంది? దాన్ని పట్టుకొని మనం ఆరాధన చేయాల్సిన అవసరం లేదు. ఇక క్రిస్మస్ ట్రీ అంటారా? క్రిస్మస్ ట్రీకి యేసుక్రీస్తునిలో మనం ఆనందించడానికి ఏంటి సంబంధం? క్రిస్మస్ ట్రీని బట్టి కాదు మనం ఆనందించేది, యేసుక్రీస్తుని గురించి మనం ఆనందిస్తున్నాం. మరి మన వాళ్ళు ఎందుకు వీటిలన్నింటిని ప్రవేశపెట్టారు అనేది మనం ఆలోచించాలి. ఇంకా క్రిస్మస్ తాత గురించి అంటారా? ఇప్పుడు క్రిస్మస్ తాత పెద్ద దేవుడైపోయాడు కొంతమందికి. ఆయన చేతికి మొక్కేవాళ్ళు. ఏది క్రిస్మస్ తాత వేషం వేసుకుని ఒక వ్యక్తి నిలబడితే ఆ చేయబట్టుకుని అతని కాళ్ళకు మొక్కేవాళ్ళు, అతనికి దండం పెట్టేవాళ్ళు. ఇప్పుడు అతను సాతానుగాడు వంచనగా ప్రభువుకు చెందవలసిన ఆరాధనని, ప్రభువుకు చెందవలసిన ఘనతని, ప్రభువుకు చెందవలసిన ఆ మహిమను ప్రభువుకు చెందనివ్వకుండా మిస్యూజ్ చేస్తున్నాడు, మిస్గైడ్ చేస్తున్నాడు సాతానుగాడు. క్రిస్మస్ తాత బహుగా ఆనందించి గిఫ్ట్లు పంచాడంట. క్రిస్మస్ తాత ఒక్కడే ఏంటి ఆనందించేది? ప్రపంచమంతా ఆనందించింది. ఆయన ఒక్కడే ఆనందించడానికి ఆయన ఒక్కడే క్రైస్తవుడేంటి? కాదు కదా. గిఫ్ట్లు పంచి ఉండవచ్చు, ఒకవేళ చరిత్రలో ఒక వ్యక్తిగా అతను పరిగణించబడి ఉండవచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే మన ఆనందానికి ఆయన కాదు కారకుడు,
మన ఆనందానికి ఆయన కాదు నిలయం. మనం ఆనందించేది ఆయన యందు కాదు. మనకు రక్షణనిచ్చిన, మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చిన, మన కొరకు ఒక ఆనందాన్ని తీసుకుని వచ్చిన, ఒక వెలుగై ఈ లోకానికి దిగి వచ్చిన ఏకైక శకపురుషుడు ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయన యందు మనకు ఆనందం, ఆయనకి మన ఆరాధన. ఈ చెట్లకి, పుట్లకి, తాతలకి, ముత్తాతలకి, స్టార్లకి కాదు. నేను కారులో వెళ్తా ఉంటే మరియమ్మ గారికి పట్టుచీర కట్టున్నారు. అక్కడ మరియమ్మ గారికి పట్టుచీర కట్టున్నారు. కింద మళ్ళీ చిన్న బోర్డు కూడా పెట్టున్నారు, పలానా ఆయన దానం అని చెప్పి మరియమ్మ గారి బొమ్మకి. ఏమంటే యేసుప్రభును కన్నా అమ్మ ఎంత ఘనమైనదో మనకు ఆరాధన ఆమె కాదు, యేసయ్య. అట్లాగంటారేంటండి? మరి యేసుప్రభును కన్నా అమ్మ కదా. నేను అంటాను, యేసయ్యను కన్నా అమ్మ అంత ఘనమైనదంటే ఈ అమ్మను కన్నా అమ్మ మరి ఆమె ఇంకా ఘనమైనదే ఉండాలి కదా. మరి ఆమెను కన్నా అమ్మ, ఇప్పుడు అమ్మల సంఘం ఎక్కువైపోద్ది. మనకు ఏ అమ్మ కాదు ఆరాధన, మనకు యేసయ్యే ఆరాధన. స్తోత్రం కలుగును గాక. మరి యేసుప్రభుని కన్నా అమ్మ అంత ఘనమైనదండి. యేసుప్రభు కాదండి ముఖ్యం, యేసుప్రభు కన్నా అమ్మ అండి అంటే ఎంత అవివేకం అండి. నేను మొన్న మీటింగుల్లో కూడా ఒక మీటింగులో చెప్పాను, కడుపు మండి. ఇప్పుడు నేను మీ ఇంటికి వస్తానన్నాను, మీరు ఇల్లు పది చక్కగా శుభ్రం చేసుకొని అన్నీ సిద్ధపరిచి నా కొరకు వెయిట్ చేస్తున్నారు. నేను వచ్చాను, కారు ఆగింది, మీరంతా అన్నొచ్చాడు పరిగెత్తుకుంటూ వచ్చారు. 10-15 మంది వచ్చారు. వచ్చి నన్ను కలిసి నన్ను తీసుకుని వెళ్తారా ఇంట్లోకి? రమేష్ అన్నను తీసుకొని వచ్చిన కారు ఎంత గొప్పది అని కారుని తీసుకెళ్తారా? మైండ్ ఉందేమన్నా? నన్ను పలకరించి నా మనను పొంది, అయ్యా మమ్మల్ని ఆశీర్వదించయ్యా, మా కొరకు ప్రార్థన చెయ్యయ్యా అని నన్ను అంటారా? అసలు ఈ పాస్టర్ గారిని తీసుకుని వచ్చిన కారు ఎంత గొప్పదో అని నన్ను పక్కన దోసి కారుని తీసుకెళ్తారా? కారు నన్ను మోసుకొని వచ్చింది కాదనట్లే, యేసుప్రభుని మరియ తల్లి మోసింది కాదనట్లే. ఇప్పుడు కారు నన్ను మోసుకొని వచ్చిందని కారు తీసుకెళ్తారా? ఈ కారు కాకపోతే ఇంకో కారు, ఆ కారు కాకపోతే ఇంకో కారు, అది కాకపోతే కంపెనీ కారు ఇంకొకటి, అంతేనా కదా? మరియమ్మ కాకపోతే సువార్తమ్మ కాకపోతే ఏంటి లూది అమ్మ, ఏ అమ్మ కాకపోతే ఎవరో ఒక అమ్మ దొరుకుతుంది కదా. అది కాదు మనకు ముఖ్యం. మన కొరకు దిగి వచ్చిన రక్షకుడు ఎవరు? ఆ రక్షకులను గురించి చరిత్ర పుటాలలో ఏమని వ్రాయబడి ఉన్నాయి? లోకంలో ఉన్న గ్రంథాలన్నీ ఒక్క వ్యక్తిని ఎందుకు చూపిస్తున్నాయి? లోకంలో ఉన్న చరిత్రలలో ఒక్క వ్యక్తి ఎందుకు నిలబడ్డాడు? సర్వలోక పాప పరిహారార్థమై, సర్వలోక కళ్యాణార్థమై ఒక్క వ్యక్తి నిలబడడానికి గల కారణాలేంటి? ఆయనలో ఉన్న పరిశుద్ధత ఏంటి? ఆయనలో ఉన్న విశ్వాసం ఏంటి? ఆయనలో ఉన్న దైవ శక్తి ఏంటి? ఎందుకు ప్రపంచ దేశాలు ఈ రోజున భూతలము మొత్తము కూడా ఒక్క వ్యక్తి మీద ఎందుకు దృష్టి నిలిపాయి? ఆ వ్యక్తిలో ఉన్న వీరత్వం ఏంటి? ఆ వ్యక్తిలో ఉన్న శూరత్వం ఏంటి? ఆ వ్యక్తిలో ఉన్న దైవత్వం ఏంటి? మనసు కలిగిన మనుషులుగా ఆలోచించగలిగితే శిరస్సు వంచి క్రిస్మస్ ఆనందాన్ని చవి చూడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన ప్రభువు అయిన యేసు క్రీస్తుని గూర్చి ప్రపంచమంతా చేసుకున్న ఒక పండుగ ఉందంటే అది క్రిస్మస్ పండుగ. ప్రపంచమంతటిలో వ్యాపార లావాదేవీలు అధిక మొత్తంలో వ్యాపారం జరిగే పండుగ క్రిస్మస్ పండుగ. వ్యాపారం అధిక సంఖ్యలో జరిగే పండుగ అంటండి క్రిస్మస్ పండుగ. నేను మొన్న ఒక లిస్టులో చూశాను దాన్ని. ప్రపంచమంతా అధిక సంఖ్యలో ఒక పండుగకు సిద్ధపడేది క్రిస్మస్ పండుగట. అంత చరిత్ర సృష్టించింది క్రిస్మస్ పండుగ. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సాతానుగాడు ఎవరినో ఒకరిని లేపి 25వ తారీఖు క్రిస్మస్ కాదు, క్రిస్మస్ పండుగ 25వ తారీఖు అని బైబిల్లో ఎక్కడ రాస్తుంది?
నేను ఒక మాట అంటానండి, ఎవరితో మనకు వాదనలు ఎందుకు, వాళ్ళతో మనకు పోటీలు ఎందుకు, ఆర్గ్యుమెంట్స్ ఎందుకు? నేను ఒకటే చెప్తాను, 25 కాదు, మేమంతా కలిసి 25న మేము నియమించుకొని మేము చేసుకుంటున్నాం. నీ కడుపు అంటే ఏంటి ఇప్పుడు? కాదు 25 కాదు 71 అనుకో, మాకు అంత అనుకూలంగా ఉంటుందని 25 పెట్టుకున్నాం. ఇప్పుడు నీ కడుపు అంటే ఏంటి? అరిసెలు కావాలన్నా, గజ్జికాయ కావాలని నీకు చెప్పు, ఇస్తాం, నీకు కూడా తిను. ఇప్పుడు వాళ్ళతో మనకు ఆర్గ్యుమెంట్ ఎందుకు? ఇప్పుడు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ కూర్చొని చేసుకునే అంత స్థితి వాళ్ళకి లేదు. మనతో ఆర్గ్యూ చేసే అంత స్థితి వాళ్ళకి లేదు. ఇప్పుడు నా స్థాయి కలిగిన వాడితో నేను ఆర్గ్యూ చేయాలి, కానీ ఎవడెవడో ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే వాళ్ళతో ఆర్గ్యూ చేయాల్సిన అవసరం నాకేంటి? నాకే కదా, క్రైస్తవునికి లేదు అసలు. క్రైస్తవుడు ఒక ఉన్నతమైన వ్యక్తి, క్రైస్తవుడు ఒక ఆశయం కలిగిన వాడు, క్రైస్తవుడు పరిశుద్ధతను కాంక్షించిన వాడు, క్రైస్తవుడు ప్రపంచాన్ని ప్రేమించేవాడు, క్రైస్తవుడు ప్రపంచం కొరకు కన్నీళ్లు కార్చేవాడు, క్రైస్తవుడు క్రీస్తు మనసు కలిగిన వాడు, క్రైస్తవుడు లోకాన్ని ప్రభు రాకడ కొరకు సిద్ధపరచగలిగిన వాడు, క్రైస్తవుడు లోకానికి వెలుగై ఉన్నవాడు, క్రైస్తవుడు లోకానికి రుచిని కలిగించేవాడు, క్రైస్తవుడే లోకానికి ఒక మున్మాదిరి. ఈ క్రైస్తవుడు అనవసరమైన వాటిని అంతటిని ఆర్గ్యూ చేసుకుంటూ కూర్చోకూడదు. టైం వేస్ట్ అయిపోద్ది, ఎనర్జీ లాస్ అయిపోద్ది. ఎందుకు వేస్ట్ అనవసరంగా? చరిత్ర తెలిసిన వాడు ఎవడు పదవి విప్పడు క్రీస్తును గూర్చి. చరిత్ర తెలిసిన వాడు క్రీస్తు జననమును గూర్చి పల్లెత్తి మాట్లాడలేడు. ఎందుకంటే ఆయన జననం పవిత్రమైన జననం, ఆయన జననం పరిశుద్ధమైన జననం, ఆయన జననం చరిత్ర ప్రకటించిన జననం, ఆయన జననం ప్రవక్తలు ప్రవచించిన జననం, ఆయన జననం దేవదూతలు దిగి వచ్చి ప్రకటించిన జననం, లోకానికి వెలుగు కలిగిన, లోకానికి వెలుగు కమ్ముకొనిన జననం. చరిత్ర తెలిసిన వాడు ఎవడు పెదవి విప్పడు. వాడు పెదవి విప్పాడు అని అంటే చరిత్రహీనుడై ఉంటాడు, చరిత్ర లేనివాడై ఉంటాడు. ఈ చరిత్ర లేని వానితో మనం కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకోవడం వేస్ట్ కదా, అనవసరం కదా. నా ప్రియమైన సహోదరులారా, ఇది ఆరాధన పండుగ, ఇది స్తుతి పండుగ అని ఎందుకు అంటున్నానంటే, పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినప్పుడు ప్రతి చోట ఆయన స్తుతించిన అనుభవాలు మనకు కనిపిస్తాయి. ఇది పరిస్థితులకు అతీతంగా. సంతోషంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా, అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఎలాంటి కష్ట పరిస్థితులలో కూడా ఈ క్రిస్మస్ ఆనందం వాళ్ళకి ఏం కలుగు చేసింది, వాళ్ళలో ఏం చూపించిందంటే ఓషిప్, ఆరాధన చూపించింది. తల్లి అయిన మరియను గురించి నేను ఒక మాట చెప్తాను. లూకాసు వార్త మొదటి అధ్యాయం 46వ వాక్యం చూడండి. ఇక్కడ రాయబడిన మాట 46వ వాక్యం. అప్పుడు మరియ ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. చూసారండి, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. ఎందుకు అందురు? కారణం ఇక్కడ చూడండి. మొదటే చెప్పలేదు ఆమె, మొదటిలోనే నేను ధన్యురాలని చెప్పలేదు. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది, నా దేవుడు నా ఈ దీనురాలు యొక్క దీనస్థితిని కటాక్షించను. ఆయన కటాక్షించినందు చేత. వింటున్నారని చెప్పే మాట, ఆయన కటాక్షించినందు చేత, ఈ దీనురాలని ఆయన దృష్టించినందు చేత నా ఆత్మ ఆయనను ఆరాధిస్తున్నది, ఆయన యందు సంతోషించుచున్నది. నేను ఒక మాట చెప్తానప్పుడు పరిస్థితి, మరి తల్లి పరిస్థితి ఏంటి? ఆమె ఒక కన్యక. నేను రోషంగా చెప్తున్నాను ఈ మాటని. సాక్షాత్తు ఆమె దేవదూతతోనే చెప్పింది. ఆమె ఏం చెప్పింది? నేను పురుషుని ఎరుగని దానను. ఎవరితో? మనుషులతో కాదు చెప్పింది ఆమె.
ఈ కళ్ళు లేని గుడ్డి సమాజానికి తెలియాలి. సాక్షాత్తు దేవదూతతోనే చెప్పింది, నేను పవిత్రురాల్ని, నేను పురుషుని ఎరుగని దానని, ఇది ఎలా జరుగుతుంది అన్నప్పుడు ఈ లోకం గుడ్డి లోకం అనుకుంటున్నట్లుగా, నిందలు వేస్తున్నట్లుగా, మరుల భావిస్తున్నట్లుగా, ఒకవేళ అలాగా అయితే దేవదూత ఆమెను ఖండించి ఉండేది. సాక్షాత్తు దేవునితోనే, దేవదూతతోనే ఆమె ఎదురు చెప్పింది, నేను పురుషుని ఎరుగని దానను, కన్యకను, ఇది ఎలా అన్నప్పుడు దేవదూత చెప్పిన మాట, నీవు పరిశుద్ధాత్ముని వలన గర్భమును ధరిస్తావు. నా ప్రేమని సహోదరులారా, ఆమె ఒక గర్భవతి. ఇప్పుడు ఆమె అంటుంది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది, నా ప్రాణము ప్రభువుని ఘనపరుచుచున్నది, నేను ఆయనను వర్షిప్ చేస్తున్నాను, నేను ఆయనను ఆరాధిస్తున్నాను, ఆయనను మహిమపరుస్తున్నాను, ఆయనకు స్తుతి చెల్లిస్తున్నాను. ఎందుకంటే నా ఆత్మ ఆయనను కూర్చి ఆలోచించుచున్నది, ఆయననే స్తుతించుచున్నది కనుక. ఇది ఒక స్తుతి పండుగ, క్రిస్మస్ పండుగ. వాస్తవంగా ఆ తల్లి ఆ క్షణాన్ని మాట్లాడాల్సిన మాటలు ఏంటంటే, నా ఆత్మ నాలో క్షీణించుచున్నది, నేను కలవరపడుతున్నాను, నా ఫ్యూచర్ ఏమవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు, నేను సమాజంలోకి వెళితే నాకేం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఈరోజు యోసేపు ఇలా ఉన్నాడు, ఓకే కాదనట్లే, రేపటి రోజున సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు తను ఏం మాట్లాడతాడో ఏమంటాడో నాకు అర్థం కావట్లేదు. నా ఫ్యూచర్లో నేను ఏమేం బేర్ చేయవలసి వస్తుందో, నేను ఫేస్ చేయవలసి వస్తుందో నాకు అలాగా అనలేదండి. ఎన్నో ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, సందిగ్ధాలు ఉన్నాయి, ఆటుపోట్లు ఉన్నాయి, ఆమె ఎదుర్కొనవలసినవి ఎన్నో పోరాటాలు ఆమె ఎదుట ఉన్నాయి. కానీ ఆమె చెప్తున్న మాట, ఇవన్నీ నేను చూడట్లేదు, నేను నా ప్రభునందు ఆనందిస్తున్నాను. ఆ ఆనందం ఇదిగో చూస్తున్న మీ అందరికీ నా దేవుడు పరిపూర్ణంగా అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఈ క్రిస్మస్ ఆనందంలో మరలా మనం వేరే 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 వాటిని తలంచవలసిన, జ్ఞాపకం చేసుకోవలసిన అవసరం లేదు. మన ఆత్మ మన రక్షకుడైన ఆయన యందు ఆనందించాలి. స్తోత్రం కలుగునుగాక. ఆయన యందు ఆనందించే ఆనందమే క్రిస్మస్ పండుగ. ఏంటి క్రిస్మస్ పండుగ? ఎన్ని కోళ్ళు తలలు తెగిపోతాయో ఈ రోజున, వాటికి క్రిస్మస్ పండుగ. ఒక్కొక్క కోడి తరం పడుతుంటే అంటది, ఒరే కుక్కురొక్కు కుక్కురొక్కు విడిచిపెట్టరా నన్ను, ఒరే నేనే దొరికానంటారా నీకు, ఒరే ఎన్ని కోళ్ళు తలలు తెగిపోతాయో. అవును కదా, ఎన్ని గొర్రెల తలలు తెగిపోతాయో. వాటి ఎందు కాదు మనకు ఆనందం, వాటిలో లేదు మనకు సంతోషం. ఈ లోకంలో మనకు కలిగిన వాటిలో నిక్షిప్తమై లేదు సంతోషం. ఇవన్నీ తాత్కాలికమైన సంతోషాలు, తాత్కాలికమైన ఆనందం ఇదంతను. కానీ శాశ్వతమైన ఒక ఆనందం, శాశ్వతమైన ఒక సంతోషం ఉంది అనంటే అది ప్రభువునందు ఆయనలో కలిగే ఆనందం, ఆ రక్షకునిలో మనకు లభ్యమయ్యే ఆనందం, ఆ రక్షకునిలో ఉన్న నిక్షిప్తమై ఉన్న పరిశుద్ధమైన అనుభవాలు ఇచ్చే ఆనందం. అందుకే ఆమె అవి ఏవి చూడట్లే. ఆమె ఫ్యూచర్ కానీ, ఆమె పరిస్థితి కానీ, మనుషులు ఏమనుకుంటారో, ఈ కుళ్ళిన సమాజం ఏమనుకుంటుందో, ఆయన నాకు భర్తగా నియమించబడిన యోసేపు ఆయన ఎలా ట్రీట్ చేస్తాడో, ఆయన మనసులో నన్ను గురించి ఏమనుకుంటున్నాడో, ఈ పిచ్చి ఆలోచనలు ఏమి లేవండి. ఆమెకు ఒకటే, అదేంటంటే ఆనందం. ఆ ఆనందం ప్రభువును బట్టి. ఇంకా ఒక మాట చెప్పనా, ఈ స్థితికి నన్ను ఏర్పరచుకున్నాడు. ఆ మాటలు అదే, ఆయన తన దాసురాలి దీన స్థితిని ఈ పాత్రగా నేను ఉండుటకు నన్ను ఏర్పరచుకున్నాడు ఆయన. ఈ పాత్రగా నేను జీవించడానికి, ఈ పాత్రగా నేను బ్రతకడానికి, ఈ స్థానంలో ఆయన కొరకే నేను నిలబడడానికి, ఆయన కొరకు నేను ప్రకాశించడానికి, ఆయన కొరకే నేను ఈ శ్రమ, ఈ శోధన, ఈ యొక్క ఇబ్బందిని అనుభవించడానికి ఆయన నన్ను కోరుకున్నాడు. అందుకు ఆనందిస్తుందట. ఎప్పుడైనా మనం ఇలాంటి ఆనందం చవి చూచామా? ఎవరైతే నిజ క్రిస్మస్ ఆనందాన్ని కలిగి ఉంటారో
వారిలో ఈ భావన ఉంటుంది. ఎవరైతే నిజ క్రిస్మస్ ఆనందాన్ని పొందుకొని ఉంటారో వారు శోధనలలో కూడా ఆనందంగా ఉంటారు. ఎవరైతే నిజ క్రిస్మస్ ఆనందాన్ని కలిగి ఉంటారో వారు సంఖ్యల మధ్యలో కూడా ఆనందంగానే ఉంటారు. అవునండి, పరీక్షించబడుతూ ఆనందిస్తారు, పరిశోధించబడుతూ ఆనందిస్తారు, పుటము వేయబడుతూ ఆనందిస్తారు, రక్తం కారుస్తూ ఆనందిస్తారు, ప్రాణం విడుస్తూ కూడా ఆనందిస్తారండి. అది నిజ క్రిస్మస్ ఆనందం. ఇకపోతే రెండవది, మరియ ఒక్కటే కాదంట ఆనందించింది, ఆరాధించింది, స్తుతించింది, కీర్తించింది. రెండవ భాగానికి నేను వస్తున్నాను. పరలోకములో దేవదూతలు ఉన్నారే, దేవదూతలు, ఈ పరలోకములో ఉన్న దేవదూతలందరూ కలిసి ఆరాధించారట ఆయన్ని. ఎందుకంటే ఇది ఆరాధన పండుగ. క్రిస్మస్ పండుగ అంటే ఏంటి? అందరూ చెప్పండి. ఆరాధన పండుగ, ఇది స్తుతి పండుగ. వాస్తవంగా దేవదూతలు ఏం చేయాలి అనంటే, దేవదూతల యొక్క కర్తవ్యం ఏంటంటే, కొన్ని గ్రూపులు ఉన్నాయండి, కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ఆ దేవదూతలు ఎవరికి ఏ కర్తవ్యాన్ని, ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించారో ఆ బాధ్యతలు చేయాలి. గాబ్రియేలు యొక్క డిపార్ట్మెంట్ వేరు. ఆ గాబ్రియల్ డిపార్ట్మెంట్ ఏంటి? మెసెంజర్ కదండి, మెసేజ్, వర్తమానం ఇవ్వాలి గాబ్రియేలు. మరి రఫాయేలు, మిఖాయేలు వీళ్ళంతా ఏంటి? సైన్యం, మిలిటరీ అండి, సైన్యం, యుద్ధాలు చేస్తారు. కానీ ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, గాబ్రియేలు వచ్చి ఒక వర్తమానం ఇవ్వగానే ఈ గాబ్రియేలుతో కూడా కలిసి మిగిలిన సేనలన్నీ, మిగిలిన డిపార్ట్మెంట్లన్నీ అపార్ట్మెంట్ ఎక్కేసాయి. ఎందుకంటే ఇక అక్కడ ఏ తారతమ్యం లేదు, ఏ భేదము లేదు, ఏ విభేదాలు లేవు. అందరూ కలిసి ఏకంగా కలిసి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ వాళ్ళు స్తోత్రము చేస్తూ పాటలు పాడారంట. నాకు అక్కడ బాగా నచ్చినది ఏంటంటే, ప్రభువుని స్తుతించడంలో డిపార్ట్మెంట్లు లేవు. ప్రభుని స్తుతించడంలో నేను ఈ తెగకి, నేను ఆ కోవకి, నేను ఆ పనికి, నేను ఈ పనికి లేదు. మీరు ఎన్ని డిపార్ట్మెంట్ల నుంచి వచ్చిన వాళ్ళైనా ఆరాధించడంలో అందరు కలిసిపోయి ఆయన స్తుతించాల్సిందే. మీరు చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 20వ వాక్యం. సారీ 2వ అధ్యాయం 13వ వాక్యం, 14వ వాక్యం. వెంటనే పరలోక సైన్య సమూహము, వెంటనే వినండి, పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, ఏ దూతతో కూడా నుండి? మరి అదే సబ్జెక్ట్ అక్కడ. ఏ దూత అయితే కాపరులకి వర్తమానం ఇచ్చిందో, ఏ దూత ఇచ్చి ఉంటుంది వర్తమానం ఇచ్చే డిపార్ట్మెంట్ ఎవరిది? గాబ్రియేల్ది. ఈ వర్తమానం ఇచ్చిన ఈ గాబ్రియేలుతో కూడా కలిసి పరలోకముందున్న సైన్య సమూహాలు, ఆ దూతతో కూడా వెంటనే పరలోక సైన్య సమూహాలు, ఆ మాట వినండి, పరలోక సైన్య సమూహాలు, ఎన్నో సమూహాలు ఉన్నాయి. ఈ సమూహాలన్నీ కూడా కలిసి ఈ దేవదూతతో కలిసి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచు, దేవుని స్తోత్రము చేయుచుండెను. చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఈ వాక్యంలో మనం గమనించవలసింది ఏంటంటే, వాళ్ళ సేనలు ఉన్నాయి, వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కానీ అవన్నీ కూడా వాళ్ళు కర్తవ్యాలు నెరవేర్చడానికే కానీ ప్రభుని స్తుతించడానికి కాదు. మా డిపార్ట్మెంట్ వేరు, మేము మా స్టేటస్ వేరు, మా స్థితి వేరు. నీ స్థితి, నీ స్టేటస్, నీ ఉద్యోగం, నీ కులము, నీ గోత్రము అవన్నీ అవతల బయట.
ఆ సేనలన్నింటినీ, ఆ తెగలన్నింటినీ కలిసి ఏకం చేసింది ఏంటో తెలుసా? క్రిస్మస్ ఆరాధన. క్రిస్మస్ ఆరాధన. ఈ క్రిస్మస్లో కులం లేదు, ఈ క్రిస్మస్లో మతం లేదు, ఈ క్రిస్మస్లో పేద ధనిక వర్గ భేదాలు లేవు. ఎందుకంటే ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. రక్షకుడు మీ కొరకు పుట్టాడు. మీ కొరకు అనే స్థలములో, మీ కొరకు అనే స్థానంలో ఏ కులము, ఏ మతము ప్రస్తావించబడలేదు. ఇది లోకమంతటికి కలగబోవు శుభవర్తమానం. మానవునిగా జన్మించిన ప్రతి వ్యక్తి ఆనందించి సంతోషించి గంతులు వేయవలసినది ఈ పండుగ. ఎందుకంటే అతనికి విమోచన కలుగునట్లు, రక్షణ కలుగునట్లు, శాంతి కలుగునట్లు, జీవము కలుగునట్లు, విశ్రాంతిగా బ్రతికేటట్లు రక్షకుడు లోకానికి దిగి వచ్చాడు. రక్షకుడు జన్మించాడు. యేసు రక్షకుడు జన్మించాడు. దేవదూతలందరూ కలిసి వర్షిప్, ఆరాధన, ప్రైజ్ అండ్ వర్షిప్. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని దేవునికి దేవదూతలు స్తోత్రం చేసి స్తుతించారంటండి. వాస్తవంగా దేవదూతలు ఏం చేయాలి తెలుసా? చెప్పనా ఒక మాట? రఫాయేలు, మికాయేలు మాత్రం దిగొచ్చేసి చుట్టూ నిలబడండి, బాలుడైన యేసు ప్రభువుకు ప్రాణహాని ఉంది. వాడి ద్వారా, ఎవరి ద్వారా చెప్పండి? హేరోదు గాడి ద్వారా ప్రాణహాని ఉంది. అంచేత రఫాయేలు, మికాయేలు, గాబ్రియేలు చేతులు పట్టుకోండి. ఎవడిని లోపలికి రానివద్దు, ఎవడు బయటకు పోనివద్దు. మన రక్షకుడిని మనం కాపాడుకుందాం, మన మతాన్ని మనం కాపాడుకుందాం, మన క్రిస్మస్ని మనం కాపాడుకుందాం. ఇంకొకరిని లోపలికి రానివద్దు, ఒకరిని బయటకు పోనివద్దు. కాపాడు, భద్రత నువ్వు, సెక్యూరిటీ. AK-47 గన్మ్యాన్ ఎక్కడికి వెళ్ళావు, నిలబడు అక్కడ అని ఆ పశువుల పాక చుట్టూ జారాలి దేవదూతలు అందరూ. దేవదూతలు అంటారు, అసలు ఆయనే రక్షకుడు అయితే ఆయన్ని కాపాడేది ఏంట్రా మనం? స్తోత్రం కలుగును గాక. సమీపింపరాని తేజస్సులో వసించుచున్న దేవుడు ఆయన. సైన్య సమూహాలతో, దేవదూతలతో ఆరాధించబడుతూ ఉన్న ఆరాధ్య దైవమాయన. ఈ లోకానికి సృష్టికర్త అయిన వాడు, నోటి మాట చేత సృష్టించిన వాడు, శాసించగలిగిన వాడు, గద్దించగలిగిన వాడు, దేనినైనా చేసి చూపించగలిగిన శక్తి గల దేవుడు ఆయన. ఆయనకి మన రక్షణ కలుగు చేయడం ఏంటి? ఆయనే రక్షకుడు. ఆపదలలో ఉన్న వారిని రక్షించువాడు, కన్నీళ్లలో ఉన్న వాడిని రక్షించగలిగిన వాడు, ఊబిలో ఉన్నవాడిని రక్షించగలిగిన వాడు, పాపములో ఉన్నవాడిని రక్షించగలిగిన వాడు, శాపములో ఉన్నవాడిని రక్షించగలిగిన రక్షకుడు ఆయన. మనం ఆయన చుట్టూ చేరి మనం ఆయన కాపాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఉన్నానండి, నా చుట్టూ నలుగురు గన్మ్యాన్లు పెట్టుకుని వాక్యం చెప్తున్నాను అనుకో, నా చుట్టూ 4-5 గన్మ్యాన్లు పెట్టుకుని వాక్యం చెప్తున్నాను అనుకో, ఏమని వాక్యం చెప్తున్నాను? నీ పాదములకు రాయి తగలకుండా ఆయన నిన్ను కాపాడుతాడు అన్నాను అనుకో. మీరు నన్ను చూడరు, ఆ నలుగురిని చూస్తారు. మరి మమ్మల్ని కాపాడేవాడు నిన్ను కాపాడ్డా? సెట్ అయిందా మాట? ఇప్పుడు ఆయన మన పాదములకు రాయి తగలకుండా కాపాడుతాడు అన్నప్పుడు వీళ్ళంత ఎందుకు? మీకు ఇంకా క్లారిటీ ఇవ్వనా? ఒకడు నెత్తి మీద ఒక జుట్టు, నెత్తి మీద ఒక్క వెంట్రుక లేదు, ఇంత వెంట్రుక, నున్నగా బోడుగుండు వేసుకుని ఉన్నాడు బట్టతల్లుడు. ఆడు 4 రోడ్ల సెంటర్లో నిలబడి, మీకు నెత్తి మీద పొడవాటి వెంట్రుకలు కావాలంటే ఈ నూనె వాడండి తక్కువ రేటుకి అన్నాడు అనుకో. మీరు వాడిని చూడరు, వాడు గుండు చూస్తారు. ఒరే గుండోడా, మాకు అమ్మకపోతే నువ్వు రాసుకోకూడదంటరా? అవునా కాదండి? దేవదూతలు కూడా అదే అనుకున్నారు, అదే చెప్పారండి. మేము వెళ్ళి ఆయన చుట్టూ నిలబడి ఆయనకు ప్రొటెక్షన్ ఇచ్చి ఆయనకు రక్షణ చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? ఆయన దహించు అగ్ని, రోషము గల దేవుడు,
ఆయన పరాక్రమశాలి, సర్వలోకానికి చక్రవర్తి అయిన ప్రభువు, సర్వలోకాన్ని ఏలుచున్నవాడు, లోకాన్ని శాసించగలిగిన శక్తి గల దేవుడు ఆయన. ఆయనే ఈ లోకానికి రక్షకుడు. ఆయనకి మేము రక్షణ కలిగించడానికి రాలా, ఆయనను ఆరాధించడానికి వచ్చాము. మేము ఆయన స్తుతించడానికి వచ్చాము. స్తోత్ర. ఇది స్తుతి పండుగ, క్రిస్మస్ పండుగ. ఈ దినం మీరు ఆయనని, ఈ దినమే కాదు జీవితం అంతా కూడా ఆయన రక్షణను తలంచి, ఆయన కృపను తలంచి, ఆయన మేలులు తలంచి, ఆయన ఉపకారములను తలంచి మనం ఏం చేయాలి? ఆయనను ఆరాధించాలి, వర్షిప్ చేయాలి, స్తుతించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి ఆయన్ని. స్తోత్ర. హల్లెలూయా. ఏ దేవదూత ఖాళీగా లేదు భూలోకంలో. ఈ రోజున ఏ సంఘమైనా, ఏ వ్యక్తి కూడా ఖాళీగా లేడు. ఆయన్ని ఆరాధిస్తూనే ఉన్నారు. క్రైస్తవుడా, క్రైస్తవేతరుడా, లేకపోతే ప్రభుని ఎరిగిన వాడా, ప్రభుని ఎరగని వాడా, నో, అవేమీ లేదు. మొన్న ఎవరో నాతో అన్నారు, అన్న ఈ మధ్య కాలంలో క్రిస్మస్ పండుగని అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారన్న, మరి సినిమా యాక్టర్లు కానీ నాయకులు కానీ అట్లాంటి. నేను అన్నాను, దేవునికి మహిమ కలుగుగాక. ప్రతి నోట ఆయన నామం స్తుతించబడాలి, ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగాలి, ఆయన పరిశుద్ధ నామాన్ని ప్రతి ఒక్కరూ శిరస్సు వంచి అంగీకరించాలి. క్రైస్తవుడా, క్రైస్తవేతరుడా, లోకస్తుడా, పరలోకస్తుడా కాదు, ప్రతి జీవశ్వాస కలిగిన ప్రతి నరుడు ఆయన జన్మదిన శుభవేడుకలో ఆయనను ఆరాధించి చూడాలి, ఆరాధించి తీరాలి. పరలోక సైన్య సమూహాలు కలిసి ఆరాధించిన ఆరాధన పరలోకమందు ఎలాగో భూమి యందును అలాగే నెరవేర్చబడును గాక. ఆయనను ఆరాధించే పండుగ. స్తోత్రం. హల్లెలూయా. దేవదూతల ఆరాధన. ఇంకొక మాట కూడా చెప్తాను, అదేంటంటే మూడవది కాపరుల ఆరాధన. మొదటేమో తల్లి అయిన మరియ ఆరాధన, 2 దేవదూతల ఆరాధన, 3 కాపరుల ఆరాధన. చూడండి 2వ అధ్యాయం 20వ వాక్యం. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. విన్న వాటిని, కన్న వాటిని ఎందుకు పరిశుద్ధాత్ముడు దీన్ని వేరు చేసి రాశాడనేది చెప్తాను, వినండి. విన్న వాటిని, కన్న వాటిని అన్నిటిని గూర్చి దేవునిని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే కాపరులు. మొన్న నేను ఊరికనే కారులో వెళుతూ ఈ క్రిస్మస్ యొక్క కార్యక్రమాలు కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి కదా, ఆ లైవ్ వస్తూ ఉంటే నేను వింటా వెళ్తున్నాను కారులో. నాకు మనసుకి ఎక్కడో చివుకమందండి. ఎందుకంటే ఆ క్రిస్మస్ కార్యక్రమాల్లో వాళ్ళు పాటలు పాడుతూ నాకు బాగా మనసులో పడిపోయింది. గొల్లాలంతా వచ్చారమ్మా, సాంబ్రాణి తెచ్చారమ్మా, గొల్లాలంతా వచ్చారమ్మా, సాంబ్రాణి తెచ్చారమ్మా, లేచిరా రండి ఓయమ్మలారా పోయి వద్దాము అని పాడుతున్నారండి. నేను వెంటనే బైబిల్ తీసి చదివితే గొల్లలను ఎక్కడలేదే. వీళ్ళు మతాన్ని ఎందుకు పూసారు దీనికి? కులాన్ని ఎందుకు పూసారు దీనికి? ఈ కుల గజ్జి కట్టిన వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా ఈ గజ్జి తప్పదా? ఇదొక గజ్జి, మహామండి దురద, గీకుతూ గోకుతూ బాధపడేవాళ్ళు. బస్టాండ్లో అడ్వర్టైజ్మెంట్ వినలేదా మీరు? ఇదొక గజ్జి. ఏంటది? వంకాయ బజ్జి కాదు, ఇదొక కుల గజ్జి. వీళ్ళు దైవత్వానికి, దైవ కార్యక్రమాలకి కూడా ఈ కుల గజ్జిని పూసేస్తారా? బైబిల్లో ఏం రాస్తుంది? కాపరులు, గొర్రెల కాపరులు అని రాస్తుంది. గొల్లలో రాసిందా? నేను ఒక మాట చెప్పనా, యూదా బెత్లెహేములో, ఇజ్రాయెల్ దేశంలో గొల్ల కులం ఉందా? అసలు గొల్ల కులం అంటే వాళ్ళకి తెలుసా? మరి ఎందుకు పడుతున్నారు వీళ్ళు ఇట్లాగా? ఎందుకు పడుతున్నారండి అంటే వీళ్ళ స్వార్థం కొరకు, వీళ్ళ బ్యాండ్ మేళం కొరకు,
ఈ కులానికి అంటగట్టేస్తే వీళ్ళని బలహీన బడుగు వర్గాలుగా మనం లెక్క పెట్టచ్చు. చూసారండి ఎంత స్వార్థమో. అసలు నేను ఇంకో మాట చెప్పిన, రోషంగా చెప్తున్నాను, సవాలుకి ఈ మాట. ఆ దినములలో ఐశ్వర్యవంతుడు ఎవడరానంటే, ఎవడికైతే ఎక్కువ గొర్రెలు ఎక్కువ మంది ఉంటుందో వాడు ఐశ్వర్యవంతుడు. బ్యాంక్ అకౌంటు, బిల్డింగ్లు, స్థలాలు, పొలాలు ఇవి కాదు. ఆ రోజున వాళ్ళ యొక్క ఐశ్వర్యాన్ని కొలత వేయాలంటే వీడికి ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని ఒంటెలు ఉన్నాయి, ఎన్ని గుర్రాలు ఉన్నాయి, ఎన్ని రథాలు ఉన్నాయి, పశు సంపద. అందుకే లేఖనాల్లో కూడా చూడండి, కొందరు ఐశ్వర్యవంతుల గురించి రాస్తున్నప్పుడు వాళ్ళ గొర్రెలు, వాళ్ళ మేకలు, వాళ్ళ ఎడ్లు, వాళ్ళ గుర్రాలు అవి రాశారు. యోబుకి ఇన్ని గొర్రెలు ఉన్నాయి, ఇన్ని ఒంటెలు ఉన్నాయి, ఇన్ని మేకలు ఉన్నాయి. అబ్రహాముకి ఇన్ని గొర్రెలు ఉన్నాయి, ఇన్ని ఒంటెలు ఉన్నాయి. వాళ్ళ యొక్క సంపద అది. యేసుక్రీస్తుని ఆరాధించేవాడు ఎవడో తెలుసా? సంపన్నుడు. యేసుక్రీస్తుని ఆరాధించేవాడు ఎవడో తెలుసా? ఐశ్వర్యవంతుడు. యేసుక్రీస్తుని ఆరాధించేవాడు ఎవడో తెలుసా? మనసు వికసింపబడిన వాడు, మనోనేత్రము వెలిగింపబడిన వాడు, లోకాన్ని పరలోకాన్ని, చీకటిని వెలుగుని, మరణాన్ని జీవాన్ని, ఇరుకుని విశాలతని ఇట్టే గుర్తించగలిగిన విజ్ఞాన శాస్త్రములో పెద్దపీట వేసిన వాడు క్రైస్తవుడు. మతి లేని మనసుతో పాట పాడినంత మాత్రాన క్రైస్తవుడు బలహీనుడు కానే కాడు. క్రైస్తవుడు సృష్టిని సృష్టించగలిగిన శక్తి కలిగిన సంపన్నుడు. ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఆ గొర్రెల కాపరులు. ఇక్కడ రెండు విషయాలు నేను మీతో చెప్తాను. తాను విన్న కన్నా అంటే అర్థం ఏంటంటే, ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని వాళ్ళు ఒక డేట్ నిర్ణయం చేసుకొని, అవునంట, ఇట్లా అంట, అట్లా అంట, పేపర్ అంట, కాగితం అంట, మొక్క అంట, చెట్టు అంట, అంట 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 తంట మంట. ఏరే నువ్వు చూసావా? అంట అంట కాదురా. నువ్వు చూసావా? మంట మంట కాదురా. నువ్వు చూసావా? అంట అంట కాదు. ఇక్కడ దానికి కూడా తెరదింపాడు నా ప్రభు. వాళ్ళు విన్నారు, విన్నదాన్ని కనులారా చూశారు. స్తోత్రం కలుగును గాక. ఇది పుక్కిట పురాణం కాదు, కల్పిత కథలు కావు. యేసుక్రీస్తు ఎక్కడో పుట్టాడట, ఎక్కడో పెరిగాడట, ఎక్కడో జీవించాడట, ఎక్కడో చనిపోయాడట, ఎక్కడో సమాధి చేయబడ్డాడట, ఎక్కడో ఆ సమాధి కనబడట్లేదట. అట 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 అంట అంట కాదు. ఇది మేము చూసాము, మేము విన్న వాటిని, మేము చూసిన వాటిని గురించి మేము ప్రభువుని స్తుతిస్తున్నాము. క్రిస్మస్ ఆనందం అది. ఎవరో మా తాత చెప్పాడు, ఎవరో మా అమ్మ తాత చెప్పాడు, ఎవరో మా పెద్ద ఆయన చెప్పాడు, ఎవరో మా పెదనాయన చెప్పాడు, మా జేజనాన్ని చెప్పాడు అని జోబులో వేసుకొని తిరగడం కాదు. మేము చూసాము యేసుక్రీస్తు రక్షణని, మేము కనులారా చూసాం. యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధతని మా కనులారా మేము చూసాం. యేసుక్రీస్తు యొక్క ఆ దైవత్వాన్ని మా కనులారా మేము చూసాం. ఏదైతే విన్నామో, ఏదైతే చూసామో దానిని నిదానించి మా చేతులతో పట్టుకొని మేము అనుభవించాము కనుక ఈ రక్షణ ఆనందం, ఈ నిజ క్రిస్మస్ ఆనందం. అందుకే ఆ కాపరుడు ఎంజాయ్, సంతోషిస్తున్నారట. వాళ్ళ హృదయంలో నిండుకొని పోయిన ఆనందం, ప్రభువుని ఘనపరుస్తూ. వాళ్ళు విన్నింది ఒకటి, చూసింది ఒకట. మీరు చెప్పండి. అయ్యా మేము దేవదత్త చెప్పినప్పుడు హై ఎస్టిమేషన్ వేసామండి. దేవదత్త చెప్పినప్పుడు రాజు పుట్టాడంటే రాజు కోట ఉంటుంది. ఏమండి, ఒక్కొక్క మాట అనుమత్యమండి. రాజు కోట ఉంటుంది, గద పట్టుకొని ఉంటాడు, బంగారు పళ్ళెంలో కాళ్ళు కడుగుతారు, ఇత్తడి పళ్ళెంలో మొహం కడుగుతారు, చేతిలో గద ఉంటుంది, చేతికి కత్తి ఉంటుంది, నెత్తికి కొమ్ములు ఉంటాయి. ఇట్లా ఎస్టిమేట్ చేసామండి, మేము ఎస్టిమేషన్ వేసామండి. కానీ ఎక్కడికి వచ్చి చూస్తాడు అన్నారా వాళ్ళు? అలా అనకూడదనే, అలా అనుకోకూడదనే దేవదత్త స్టార్టింగ్లోని క్లారిఫికేషన్ ఇచ్చేసింది. ఏయ్ యూదా బెత్లెహేములో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు. దావీదుని చెప్పింది దాకా ఇన్ని కొట్టు సప్పట్లో మధ్యలో కొట్టేస్తే ఏం అర్థమే చచ్చా? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు అని చెప్పి హై ఎస్టిమేషన్ వేసుకుంటారేమో. ఆయన ఎక్కడుంటాడో తెలుసా? పొత్తి గుడ్డలతో చుట్టబడి తొట్టుల్లో పరుణ పెట్టబడి ఉంటాడు.
ఎంత క్లారిటీ ఇచ్చాడండి. మీరు అనుకుంటున్నట్లు గొర్రెల కాపర్లారా, మీరు అనుకుంటున్నట్లు పొత్తిగుడ్డలతో రాజవస్త్రాలు ధరించుకొని రాజకోటలో ఉండి బంగారు పళ్ళెంలో నిలబడి, లేకపోతే మినరల్ వాటర్తో స్నానం చేయించుకుంటూ భోగభాగ్యాలలో సుఖభోగాలలో లోకాన్ని తిరుక్కొని పాపపు ఒడిలో నిద్రపోతూ అలా ఉంటాడనుకుంటారేమో మీరు రాజు. ఎందుకంటే రాజుల చరిత్రలు వేరండి. మీరు ఇవన్నీ తెలుసుకోవాలి. రాజుల చరిత్రలు వేరు, మనకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరు, రాజుగారికి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరు. మీకు అర్థమవుతుందా? రాజులకి ఆ రోజుల్లో రాజులకి ఎంతమంది ఉపపత్నులు ఉంటే అంత గొప్ప రాజు అన్నమాట ఆయన. హల్లెలూయా. వాళ్ళ నియమాలవి. మీకు అర్థమవుతుందని చెప్పేది? వాళ్ళకి పాపమేం కాదు అది, రాజు యొక్క ఔన్నత్యం అది వాళ్ళకి. రాజుల కాలంలో వాళ్ళకి ఎంత అలాగా ఉండేది. అందుకే దేవదూత స్పష్టంగా చెప్పింది, నేను చెప్పే యూదుల రాజు లాంటి వాడు కాదు, అతడు పొత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టులో పొరను పెట్టబడి ఉంటాడు. అప్పుడే వాళ్ళ మైండ్ సెటప్ని ట్యూన్ చేసేసాడు పరిశుద్ధాత్ముడు, దేవదూత. ఇంకా వాళ్ళు ఆ ఎస్టిమేషన్లోనే వచ్చారు. రే, అందరి రాజుల్లా కాదంట ఈ రాజు, అందరి వ్యక్తుల్లాగా కాదట ఈ రక్షకుడు, అందరు పుట్టినట్లుగా కాదట ఈ రక్షకుని పుట్టుక. ఇది సపరేషన్, ఇది ప్రత్యేకత, ఇందులో ఏదో ఒక దైవత్వం దాచబడి ఉంది, వెళదాం పదా అని ఆ దేవదూత మాటను విశ్వసించారు వాళ్ళు. విశ్వసించని వారైతే ఏమనే వాళ్ళు తెలుసా? ఒరే, ఇట్లాంటి సమాచారాలన్నీ వినబడతా ఉంటాయి లేరా, అవన్నీ మనం వినకూడదు. అదిగో సెకండ్ వేవ్, ఇదిగో థర్డ్ వేవ్, ఇదిగో ఫోర్త్ వేవ్ అన్నారు. వచ్చిందా? ఏది విశ్వసించని వాళ్ళు అనే మాటలు అట్లా ఉంటాయి. విశ్వసించని వాళ్ళు, నమ్మని వాళ్ళు చెప్పే మాటలు అట్లా ఉంటాయి. నమ్మినోడు ఏం చేస్తాడు? వినగానే మూతికి మాస్క్ వేసుకుంటాడు, నెత్తికి జుట్టుకి ముసుగేసుకుంటాడు. మాట్లాడాలంటే చేతికి అడ్డం పెట్టుకుంటాడు, మాట్లాడాలంటే 4 అడుగుల దూరంలో ఉంటాడు. విశ్వసించిన వాడు. విశ్వసించని వాడు ఏం చేస్తాడు? పట్టించుకోడు. అలాగే ఈ కాపర్లు కూడా దేవదూత అలా చెప్పినప్పుడు, రే, ఇలాంటి సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి లేరా, ఇన్నయన్నీ ఇట్లే నమ్మేత్తమా, నరుముసుగా. నిజమేరా, మొన్న కూడా నాకు ఇట్లా కాలు వచ్చింది కానీ నెరవేరలా, అట్లా ఉండేది. నో, ఈ కాపర్లు అలా కాదు. ఈ కాపర్లు ఏం చేశారో తెలుసా? దేవదూత తనతో చెప్పిన మాట ఇట్టే విశ్వసించారు. చప్పట్లు కొట్టండి గట్టిగాను. ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటను విశ్వసించే వారికి కలిగే ఆనందం, అది శుభప్రదమైన ఆనందం, అత్యానందం. ఇట్లే నమ్మారండి. వెంటనే వాళ్ళు ఏం చేశారు? దేవదూత చెప్పిన మాటకి లోబడి వెంటనే బయలుదేరారు. అంతే. స్తోత్రం. వెళ్ళి ఆ దేవదూత చెప్పిన మాట ప్రకారం వాళ్ళు వెళ్ళి యేసుని చూశారు. స్తోత్రం. విన్నారు, చెప్పండి, విన్నారు, చూశారు కాపరులు. ఇదిగో ఆ కాపరి స్థానంలో నిలిచిన నేను కూడా మీతో నా అనుభవపూర్వకంగా చెప్పనా, నేను విన్నవి మాత్రమే కావివి, నేను చూచినవి. ఏ యేసుని చూచామో, ఏ యేసుని నిదానించి చూచామో, ఏ యేసుని మా చేతులతో మేము స్పర్శించామో, ఏ యేసు రెక్కల నీడలో జీవిస్తూ ఉన్నామో, ఏ రక్షణ ఆనందాన్ని ఈనాటికి అనుభవిస్తూ ఆనందిస్తూ హర్షిస్తూ ప్రహర్షిస్తూ ప్రభు కొరకై సాక్షిగా నిలిచి ఉన్నామో, ఆ దేవుని యొక్క జన్మదిన శుభవేడుక ఆనందమే ఒక ఆరాధన. ఇది మేము విన్నవి కాదు, విన్నవి మేము చూసినవి. క్రిస్మస్ ఆనందం ఆరాధన, క్రిస్మస్ ఆరాధనే ఆనందం. ఇది ఏ ఆరాధన? క్రిస్మస్ ఆరాధన. ఇది ఏ ఆనందం? ఇది కాపరుల యొక్క ఆరాధన. ఏంటయ్యా మీ ఆరాధన? మేము కన్న వాటిని విన్న వాటిని చూసాము కనుక ఆయనను ఆరాధిస్తున్నాం, ఆయనను స్తుతిస్తున్నాము. ఈ రోజున నా ప్రియమైన సహోదరులారా, ఈ క్రిస్మస్ అంటే
మీరు కన్న వాటిని, విన్న వాటిని బట్టి ఆయన వర్షిప్ చేయడం, ఆరాధించడం. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీ. గట్టిగా చప్పట్లు కొట్టు, పాడు. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవ ఆది సంభూతుడ, నిన్ను నేనేమని ఆరాధించెద. త్రియేక దేవ ఆది సంభూతుడ, నిన్ను నేనేమని ఆరాధించెద. నిన్ను నేనేమని ఆరాధించెదా, ఆరాధించెదా. నిన్ను నేనేమని, నిన్ను నేనేమని ఆరాధించెదా, ఆరాధించెదా. జ్యోతిర్మయుడా, జ్యోతిర్మయుడా, నిన్ను నేనేమని ఆరాధించెదా. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. అందరూ కలిసి ఆది గ్లోరీ ఆమేన్. నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా ఆనందము. హల్లెలూయా, చెప్దాం గట్టిగా హల్లెలూయా.
హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, ఆనాడు తల్లి అయిన మరి ఆరాధించడం మాత్రమే కాదు, పరలోక సైన్య సమూహాలు కలిసి పరిశుద్ధుడైన దేవుని స్తుతించి ఆరాధించడం మాత్రమే కాదు, విన్న వాటిని కన్న వాటిని చూచిన కన్న వాటిని బట్టి కాపరులు వాళ్ళు విశ్వసించి సాగి వెళ్ళి నిరుత్సాహంతో తిరిగి రాలా. వాళ్ళు విన్నవి రుజువులు అక్షరాల కళ్ళతో చూచి ఎంజాయ్, ఓషిప్, స్తుతిస్తూ వాళ్ళు తిరిగి వెళ్ళారట. అది క్రిస్మస్ ఆనందంతో కూడిన ఆరాధన. యేసు ప్రభుని చిన్న బాలుడుగా దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళారు. 25వ తారీఖున ఆయన పుట్టాడు. 8వ రోజున యేసుక్రీస్తుని ఎక్కడికి తీసుకుని వెళ్ళారు? నాగపట్నానికా? నాగపట్నానికి కాదు, దేవుని ఆలయానికి తీసుకుని వెళ్ళారు. 25వ తారీఖు నుంచి 8 రోజులు లెక్కండి. ఏ రోజు ఆ రోజు? అక్కడే సంవత్సర ప్రారంభించబడింది. సంవత్సర ఆరంభమైంది అక్కడే. స్తోత్రం, హల్లెలూయా. సంవత్సర ప్రారంభం యేసుతోనే. ఆమేన్ చెప్పకపోయారా? సంవత్సర ప్రారంభం ఎవరితో? యేసుతో. సిద్ధపడిన 2022వ సంవత్సరం యేసుతో ప్రారంభిద్దాం. ఉన్న చెత్త అంతా 27వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ఏరి ఊడ్చి నిప్పు పెట్టి తగలేద్దాం. దేన్ని? చెత్తనంతా. 27వ తారీఖు నుంచి 27వ తారీఖు రాత్రి 6 గంటల నుంచి స్టార్ట్ చేద్దాం. పరకట్ట చేతిలో పట్టుకొని చాటా చూపురు కట్ట, పరకట్ట అంటారు, చూపురు కట్ట అంటారు మీరు, ఏదోటి అనుకోండి మీ భాషలో. రాత్రి చూడలా పిల్లలు ఒక్కొక్కడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 48 వచనాలు అనర్గళంగా చెప్పి పడేశారు అంతే. కాబట్టి వాళ్ళ భాషలో చెప్పారు. నవ్వి సత్యం. ఎంత మెమరీ పవర్ పిల్లలకి దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ బిడ్డలందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. ఒక్కొక్కడు 119వ కీర్తన నిలబడి కళ్ళు మూసుకుని గడగడ మంచినీళ్ళు తాగినట్టు తాగి పడేశారు అంతే. ఒక బొడ్డోడు ఎంతటోడు ఎల్కేజీ అంటే వాడు యూకేజీ వాడు నిల్చున్నాడు. ఆవిడ చెప్తుంటే ఆ ముద్దు మాటలతో వచ్చిరాని మాటలు, దేవుని మాటలు వింటుంటే నాకు గంతులు వేయాలనిపించిందండి. కాబట్టి మీరంతా ఫీల్ అవుతారని ఏమనుకుంటారు అనుకుంటున్నాను. అబ్బో పాస్టర్ గారికి ఉత్సాహం వచ్చేసింది బాబు అనుకుంటారని దిగమింగుకున్నాను. వాళ్ళని చూస్తే నాకు ఉత్సాహం వచ్చేసింది. చిన్న పిల్లలు ముద్దుగా ఆ మాటలు అన్నీ గుర్తుపెట్టుకొని వాళ్ళు చెప్తున్నారంటే బాబోయ్, వాళ్ళ ఫ్యూచర్ నా దేవుడు ఘనంగా తీర్చిదిద్దుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుని ఆ 8వ రోజు తీసుకుని వెళ్ళారు. ఆ రోజున సంవత్సరం ప్రారంభించబడింది. చరిత్రలో మనం చూడండి, క్రీస్తు చరిత్రని 2 బ్రద్దలు చేశాడు. శకపురుషుడు, జయశాలి, విజయ వీరుడు, సుగుణాల సంపన్నుడు. మన జీవితంలో కూడా పాత కొత్త సంవత్సరాన్ని వేరు చేయాలి. ఈ సంవత్సరం ఉన్నట్టే వచ్చే సంవత్సరం ఉండకూడదు. మనలో పురోగతి కనిపించాలి, ప్రగతి కనిపించాలి. ఈ సంవత్సరంలాగే ఆ సంవత్సరం కూడా ఉండే పని కొత్త సంవత్సరం పేరు ఎందుకు? అందుకని ఈరోజు తారీఖు ఎంత? ఈరోజు ఏంటి? కిస్మిస్. ఓయ్ ఎంజాయ్ చేయండి, సంతోషం. ఎంజాయ్ తాగమంటే ఆ ఎంజాయ్మెంట్ కాదు నేను చెప్పేది, స్పిరిచువల్ ఎంజాయ్మెంట్.
ఆత్మలో ఆనందించండి, గంతులు వేయండి, ఆరాధించి స్తుతించి ప్రభుని మహిమపరచండి. రేపు కూడా తినండి, మిగిలింది సగిలింది ఏదంటే ఎవడికి పెట్టబాకండి. మిగిలింది ఉంటే మరలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేడి చేసుకుని తినండి, తప్పు. అట్లా వద్దు. ఈ క్రిస్మస్ శుభ సందర్భాన సమాజానికి ఒక మెసేజ్ ఇస్తున్నాను నేను. మిమ్మల్ని ప్రభు ఎంత ప్రేమించాడో అలాగే మీ పొరుగు వారిని కూడా మీరు ప్రేమించాలి. మీరు తినండి, మీతో కూడా ఆకలితో ఉన్న వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ధరించుకోండి, పేదవాళ్ళైన వాళ్ళని కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మీకు లేకుండా పెట్టమని చెప్పట్లేదు. మీరు తినండి, మీరు ధరించుకోండి, మిగిలింది అన్నట్టుగా కాకుండా వారికి కూడా అని ఆ మిగిలితే పెడతాం లేకపోతే లేదు అట్లా కాదు. మీ ఇంట్లో మీరు ఎంతమంది తింటారు నీకు తెలుసు కదా. ఇంకొక ఇద్దరిని ఎగస్ట్రా వేసుకో, ఏం పోయా. ఇంకొక నలుగురిని ఎగస్ట్రా వేసుకో, ఏం పోయా. వాళ్ళకి సపరేట్గా వండట్లేదు కదా. మీరు ఒక 6 మంది, ఇంకొక నలుగురు, ఎంత అంతే కదా. చేసేదాంట్లో ఇంకొక పిడిగడం చేస్తాం అంతే. మనం సహాయం చేయాలి, పేదవాళ్ళని ప్రేమించాలి, సహోదరుల్ని మనం హక్కును చేర్చుకోవాలి. మనం చేయగలిగినంత మట్టుకు మనం సహాయం చేయాలి. పేదవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, చిన్న చూపు చూడకూడదు. మీరు చేయగలిగింది మీరు సహాయం చేసి క్రీస్తు ప్రేమను ప్రకటించాలి. మాటలతో కాదు, క్రియలతో చేయాలి. అవును, నేను నిండు హృదయంతో చెప్తున్నాను. దేవుడు నాకు ఏమిచ్చినా ఎంత చేసినా దేవుడు నన్ను ఎంత ప్రేమించాడో నాకు అనుగ్రహించిన అవకాశాన్ని నేను ఎలా ఉపయోగించుకుంటున్నానో నాకు తెలుసు, దేవునికి తెలుసు. అది ప్రకటించుకోవాల్సిన అవసరం లేదు, పేపర్లో ఎంచుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే నేను ఎంత చేశానని నేను అంత చేశానని బడాయి మాటలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు, నా దేవునికి తెలుసు. నా దేవుడు నాకు ఇచ్చిన ఏ అవకాశాన్ని నేను పోగొట్టుకోను. నా దేవుడు నన్ను ఎంత ప్రేమించాడో నాకు తెలుసు. నేను సమాజాన్ని ఎంత ప్రేమించాలి, నా తోటి వారిని నేను ఎంత ప్రేమించాలి. అలాగని చెప్పి నేను ఎప్పుడు ఘనహీనంగా చూడను. నేను ఎలా చూసుకుంటానో నా ఎదుటి వారిని కూడా నేను అలాగే చూస్తాను, అలాగే చేస్తాను. అలా చేస్తాను, అలా చెప్తాను. అందుకే నా దేవుడు నన్ను ఇలా ఉంచాడు. ఈ స్థితిలో నా ప్రభు నన్ను ఘనపరిచాడు. నేను 10 మందికి చెప్పుకోగలుగుతున్నాను, ఈ ఆశీర్వాదాన్ని నేను అనుభవించగలుగుతున్నాను. ఆ రీతిగా మీరు గుప్పిలు విప్పగలగాలి, సహాయం చేయగలగాలి, సాటి సహోదరులు ప్రేమించగలగాలి. మన కొరకే కాదు, మన కొరకు బ్రతికితే ఏం టేస్ట్ ఉంటుంది చెప్పండి. మన కొరకు జీవిస్తే దాంట్లో రమ్మితే ఏముంది చెప్పండి. మన కొరకు జీవిస్తే అందులో ఉత్సాహం, సంతోషం ఏముంటుంది. మనం ఒకరి కొరకు బ్రతికినప్పుడు బ్రతుకుగా నిర్ధారించబడుతుంది. మనం ఒకరి కొరకు, వారి సంతోషం కొరకు, వారి ఆనందం కొరకు మనం సాహసం చేసినప్పుడు ఆ సాహసంలో ఘనత ఉంటుంది. నీళ్ళల్లో ఇద్దరు పడ్డారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను బ్రతకాలని ఈదుకుంటూ బయటకు వస్తే ఏం ఘనత ఉంటుంది. అదే సందర్భంలో వాడు ఈదుకుంటూ ఆ ప్రక్కవాడిని కూడా పట్టుకొని వస్తాడే, దానికి వస్తుంది ఘనత. మనం మరొకరి కొరకు సాహసం చేయగలగాలి, మరొకరి కొరకు బ్రతకగలగాలి, మరొకరిని ప్రేమించగలగాలి, మరొకరికి గుప్పిలు విప్పగలగాలి. మన స్థానంలో మరొకరిని కూడా మనం చేర్చుకోగలగాలి. నేను నిలిచిన వేదిక మీద ఇంకొకరికి తావు లేదు అనకూడదు. నేను నిలిచిన వేదిక మీద ఇంకొకరికి స్థానం లేదు, నాకే అనకూడదు. నేను నిలిచిన వేదిక నాతో పాటు నా సహోదరునికి కూడా అన్నప్పుడే మానవత్వం నాలో చిగురిస్తుంది. అందుచేత ఈ క్రిస్మస్ శుభవేళ సమాజానికి నేను చెప్పగలిగిన ఒక సందేశం ఏంటంటే, క్రైస్తవ్యం ప్రేమించగలిగింది. ప్రేమయే క్రైస్తవ్యం, ప్రేమ లేనిది క్రైస్తవ్యం కాదు. కనుక మీ సమృద్ధిలో పేదవాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. నేను ఈ శుభ సమయాన్ని చెప్పకూడదు, కానీ మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. తల్లిదండ్రులు లేని అనాథులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి తల్లి లేదు, తండ్రి లేదు. మన తల్లిదండ్రులు మనం చూసి మురిసిపోతున్నారు, కొత్త బట్టలు వేసుకుని మనం నిలబడితే. కానీ ఆ ఆనందం వాళ్ళకి లేదు. ఆ తల్లి తండ్రి స్థానంలో నువ్వు నిలిస్తే ఏమవుతుంది? ఒక జత బట్టలు కుట్టిపెట్టి అంత అన్నం ఆ బిడ్డకు పెట్టి
బిడ్డ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తే ఎంత బాగుంటుంది. ఎంతోమంది దుఃఖ సాగరంలో ఉన్నవాళ్ళు ఉన్నారు, ఎంతోమంది అనాథులుగా తిరిగేవాళ్ళు ఉన్నారు. మనం అనుభవించడం, మనం తినడం మాత్రమే కాదు, మనం కట్టుకొని మనం సంతోషించడం కాదు. దాతృత్వపు హృదయంతో మీ గుప్పిలు విప్పండి, మీరు సహాయం చేయండి, అలాంటి వాళ్ళని ఆదుకోండి. ఒక చిన్న పిల్లోడు చెప్తుంటే నేను నా హృదయం వేదంతో చెప్తున్నాను ఈ మాట. ఒక చిన్న పిల్లాడిని ఏమంటారు దాన్ని, మిషనరీ స్కూల్లో చదివిస్తున్నారండి. మిషనరీ స్కూల్లో చదివిస్తుంటే ఆ ఫాదర్ అడుగుతున్నాడు ఒక బిడ్డని, ఒక పిల్లాడిని, పండగకి అందరూ వచ్చారు కదా, పండక్కి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి చూసుకుని వెళ్తున్నారు. ఒక పిల్లాడు దూరం కూర్చోంటే వాడిని పిలిచి, ఏంటి, ఏం లేదు ఫాదర్ గారు, ఏం లేదండి అట్లా అంటుంటే ఆ పిల్లాడిని అడుగుతున్నాడు ఫాదర్. ఆ వీడియో చూశాను, నేను చాలాసేపు ఏడ్చానండి. నేను నా హృదయం వాళ్ళ పిండింది. ఆ ఫాదర్ అడుగుతున్నాడు, వాళ్ళందరూ వాళ్ళ పేరెంట్స్ వచ్చి చూసి వెళ్తుంటే నీకు బాధేస్తుందా? ఆ పిల్లాడు అంటాడు, ఫాదర్, నాకు తల్లి తండ్రి లేరు, కానీ నాకు పరలోకమందు దేవుడున్నాడు, భూలోకమందు. వినండి, ఆ పిల్లోడు చెప్తున్నాడు, పరలోకమందు దేవుడున్నాడు, భూలోకమందు మీరే నాకు తల్లి తండ్రి. నా తల్లి, ఆ బిడ్డ చెప్తుంటే నాకు కన్నీళ్ళు ఆగలేదండి. నా తల్లి అన్నం కలిపి నోట్లో పెట్టేది నేను చూడలేదు, కానీ మీరు నాకు అన్నం కలిపి నోట్లో పెట్టేది నేను చూశాను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇంకా ఆ పిల్లాడు మాట్లాడిన మాటలు అంత ఇంత కాదండి. నేను అంటాను, ఆ మాటలు వింటున్న ఆ ఫాదర్కి, ఆ దైవజనుడికి ఎంత ఆనందం ఉంటుందండి. ఆ బిడ్డ చెప్తున్నాడు, నా తల్లి నాకు ఎప్పుడు అన్నం కలిపి పెట్టలేదు, నా తల్లి ఎవరో కూడా నాకు తెలియదు, కానీ మీరు నాకు అన్నం కలిపి నోట్లో పెట్టిన సంగతి నాకు తెలుసు, నాకు కొత్త బట్టలు కుట్టించిన సంగతి నాకు తెలుసు, నాకు చదువు నేర్పిస్తున్న సంగతి నాకు తెలుసు. అట్లా నేను అంటాను, ఆ స్థానంలో మనం ఎందుకు నిలబడకూడదు? దిక్కులేని వాళ్ళు, పేదలైన వాళ్ళు, 3 పూట్ల అంత అన్నం తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ క్రిస్మస్ శుభ సమయాన నేను మిమ్మల్ని గాయపరచని అనుకోవద్దు, సందర్భం వచ్చిన కనుక చెప్తున్నాను. మీ వల్లే మీ పొరుగు వారిని ప్రేమించండి, విసుకోవద్దు. వీళ్ళకి ఎంత ఇచ్చినా వీళ్ళు ఈ స్థితి మారదు అని అనుకోవద్దు. మనం ఇచ్చేస్తే వీళ్ళు దాన్ని ఖర్చు పెట్టేసుకుంటారు, దేనికన్నా ఖర్చు పెట్టుకొని నీకు అనవసరం. ప్రార్థన చేయడం, నువ్వు చేయగలిగిన సహాయం వాళ్ళకి చేయడమే నీ కర్తవ్యం. పరలోకమందు నీ ఫలం అధికమగుగాక. నీ ఫలం ఎక్కడికి పోదు, నువ్వు ఫలం పొందుకోకపోవు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. అందుకే ఆయన ఆ బాలుడిని యేసయ్యని చేతికి తీసుకొని చేతులతో పట్టుకొని అంటున్నాడు, నాదా సత్యస్వరూపి, ఇప్పుడు నీ దాసుని నీవు సమాధానముగా పోనిచ్చుచున్నావయా. లూకాసు వార్త 2వ అధ్యాయం 28వ వాక్యం. అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను దేవునిని స్తుతించుచు ఇలాగా నేను, నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోని. నాథా అంటే అర్థం ఏంటి? ఆయనను వర్షిప్ చేస్తున్నాడు, ఆయనను ఆరాధిస్తున్నాడు, ఆయనను ఘనపరుస్తూ మహిమపరుస్తున్నాడు. నాథా సత్యస్వరూపి, ఇంకా ఏమంటావు అనంటే, ఇప్పుడు నీ దాసుని నీవు సమాధానముతో వెళ్ళనిచ్చుచున్నావయ్యా. నేను అంటాను, నీ వయసు ఎంత? ఆ బాలుని వయసు ఎంత?
ఆ చిన్న బాలుడిని ఏమని పిలుస్తున్నావు? ఆ చిన్న బాలుడు నీకు ఏమవుతాడు? ఆ వృద్ధాప్యంలో ఉన్న సిమియోను ఆ దైవజనుడు చెప్తాడు, ఈయన రక్షకుడు, ఈయన విమోచకుడు, ఈయన పరిశుద్ధుడు, ఈయన శకపురుషుడు. చరిత్రలలో ఈయనను గురించిన రాయబడిన లేఖనాలు నెరవేర్చబడ్డ శకపురుషుడేనా? అవునండి, మరి ఆయనను ఆరాధించింది. దూతలు ఆయనను ఆరాధించారు, కాపరులు ఆయనను ఆరాధించారు. ఇప్పుడు ప్రవక్త దైవజనుడు కూడా ఆయనను ఆరాధిస్తున్నాడు. ఇదే క్రిస్మస్ ఆనందం. సమాధానముగా వెళ్ళనిచ్చుచున్నావు నాయన. ఈ శుభవేళ మీరు కూడా సమాధానము గలవారై వెళ్ళుదురుగాక. శాంతి మీకు కలుగుగాక, సమాధానం మీకు కలుగుగాక, క్షేమము మీకు కలుగుగాక, దీర్ఘాయువు మీకు కలుగుగాక, నా దేవుని కటాక్షము మీకు కలుగుగాక, మీ కుటుంబాలు వర్ధలునుగాక, మీ పిల్లలు వికసించి ప్రకాశించుదురుగాక, నీ బిడ్డలకు మంచి భవిష్యత్తు కలుగుగాక, నీ కుటుంబం స్వర్గసీమగా మార్చబడునుగాక. నా దేవుని యొక్క ముఖకాంతి సదాకాలం మీకు తోడై ఉండుగాక. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. రేపటి రోజు యథావిధిగా ఆరాధన ఉంటుంది 9 గంటలకి. రేపు ఉదయం ఆరాధన 9 గంటలకు యథావిధిగా ఆరాధన జరుగుతుంది. 27వ తేదీ నుంచి సాయంకాలం 27వ తేదీ సాయంకాలం 6 గంటల నుంచి ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. 29 రాత్రి వరకు ఉపవాస ప్రార్థనలు ఇదే మందిరంలో జరుగుతాయి. తర్వాత 31వ తేదీ రాత్రి యథావిధిగా క్రొత్త సంవత్సరం ఆరాధన మనకు సరిపోదు కనుక ఈ హాలు పైన కూడా నేను టెంట్లు వేయిస్తున్నాను, పైన కూడా కూర్చోవచ్చు, ఆ ఏర్పాట్లు ఉన్నాయి కనుక త్వరగా మీరు వచ్చి ఆరాధనలో పాలు పొందాలని నేను ఆశిస్తున్నాను. 31వ తారీఖున కొత్త సంవత్సరం ఒక క్రొత్త గీతంతో పాడుకుంటూ ప్రభుని వర్షిప్ చేస్తూ ఆరాధన చేస్తూ కొత్త సంవత్సరంలోకి మనం వెళదాం. దేవుడు మనకు ఒక కొత్త పాటని ఇప్పటికే ఆయన ప్రారంభించాడు. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనకి 1వ తేదీన మనం పాట పాడుకుంటూ వాగ్దానాన్ని మనం విశ్వసించి వాగ్దానాన్ని పొందుకుని కొత్త సంవత్సరంలోకి వెళదాం. దేవుడు మిమ్మల్ని అందరినీ చల్లని చూచునుగాక. నా దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించునుగాక. మీ అందరికీ క్రిస్మస్ యొక్క ఆనందంతో కూడిన ఆరాధన నా దేవుడు చేరువ చేశాడు. మీరందరూ కూడా ఆయనను ఆరాధించి ఆర్భటించి స్తుతించి ఘనపరచుదురుగాక. నా దేవుని యొక్క దీవెన మీరు పొందుకొనుదురుగాక. హల్లెలూయా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసను నీ కోసమే యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు, అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు, 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు. ఆమేన్. అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. అందరూ కలిసి ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను,
చేదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల అందరూ గట్టిగా నీ కోసమే యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహిమను విడచి భూమి పైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. మహిమను విడచి భూమి పైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. మహామహిమతో స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా, నీ కోసమే నా యేసయ్యా, ఆరాధనా నీవే. ఆరాధనా ఆరాధనా క్రిస్మస్ ఆరాధన, ఇది ఆనందముతో కూడిన ఆరాధన, ఇది సంతోషముతో కూడిన ఆరాధన. స్తోత్రం. ఆరాధనా ఆరాధనా నీ కోసమేనా, ఆరాధనా నీ కోసమేనా, ఆరాధనా నీ కోసమే నా ఆరాధనా, నీ కోసమే నా ఆరాధనా, నీ కోసమే నా స్తుతి కీర్తన, నీ కోసమే నా ఆరాధనా. ఆరాధనా 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 నీవే. అందరూ గట్టిగా ఆరాధనా స్తుతి కీర్తన నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే నీవేనా ఆరాధనా, నీవే నీవేనా ఆనందము సంతోషము సమాధానము, సంతోషము సమాధానము నీవేనయ్యా. ఆరాధనా 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 నీవే యేసయ్యా, ఆరాధనా ఆలాపన స్తుతి కీర్తన నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే. ఆరాధనా ఆరాధనా నీవే నీవే
నీవే నా ఆరాధన. మహిమను విడచి భువి పైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించేదను. రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించేదను. బాబా శబానా లిబాబాలనా తిరిగి కబ 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 కలన ముదురా లిబాబాలా శనిబికి బికి 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 కబ కబ కలన ముదురా. ఓ గాడ్, worship, 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 worship to the Lord, worship to the Lord. Oh Jesus, He is holy. ప్రభానికి స్తోత్ర. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను. రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. ఆరాధన 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 ఆరాధన. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడాని స్తోత్రాలు. ఈ శుభ సమయమున, ఈ క్రిస్మస్ దినమున మిమ్మల్ని మరొకసారి ఇలా స్తుతించి గణపరిచి కొనియాడి మహిమపరచుటకు మీరు మాకు ఇచ్చిన ఈ మంచి తరుణం కొరకు ఆయనకి స్తోత్రాలు. ఆనాడు ప్రభువా, పరలోకములో ఉన్న దేవదూతల సమూహం అంతయు కలిసి నిన్ను ఆరాధించారు. గొర్రెల కాపరులు నిన్ను ఆరాధించారు. సుమియోను నిన్ను ఆరాధించాడు ప్రభువా. మరియా ఏ పరిస్థితిలో ఉన్నా తన స్థితిని బట్టి కాక రక్షకుడైన మీ యందు ఆనందించగలిగింది. ఇదిగో ప్రభువా, ఇది ఆరాధన పండుగని, స్తుతి పండుగని నీ మాటల ద్వారా నీ బిడలకు ఒక అవగాహన కలుగు చేసినందుకు ఆయనకి స్తోత్రాలు. ఆచారములతో కాక అందరి వలె కాక మేమందరం నిన్ను ఆరాధించి గణపరిచి పాడి పొగిడి ఆనందించగలిగే కృప ఈ దినము మాత్రమే కాదు, మా బ్రతుకు దినములన్నిట దయచేయమని ప్రార్థిస్తున్నాను. మాకున్నటువంటి ప్రతికూలతలను బట్టి కృంగిపోక ఏ పరిస్థితిలో ఉన్నా రక్షకుడుగా మీరు మా హృదయంలో ఉదయించినందుకు మేము మిమ్మల్ని ఎల్లప్పుడూ స్తుతించి కొనియాడుటకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏకముగా కూడి పరలోకములో దేవదూతల వలె నిన్ను స్తుతించగలిగే కృప మీరు మాకు అనుగ్రహించండి నాయనా. వినుట మాత్రమే కాదు, మేము స్పర్శించాం, మేము మిమ్మల్ని చూచాం తండ్రి, మిమ్మల్ని అనుభవిస్తున్నాం ప్రభువా. దానిని బట్టి మేము ఆనందించి ఆరాధించి గణపరచుటకు మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. అలా ఆరాధన చేసి స్తుతించి మీలో ఆనందించాలని తీర్మానం చేసుకున్న నీ బిడ్డలందరినీ సమాధానముతో పంపండి. మీ నిత్య సంతోషం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ స్తోత్రం నాయన. ఈ లోకానికి మీరు వచ్చింది మాకు మాదిరి చూపడానికే. మీలో ఉన్నటువంటి ప్రేమను మేము కూడా కలిగి, మీలో ఉన్నటువంటి నిస్వార్థమైన స్వభావం మేము కూడా కలిగి సమాజమునకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా బ్రతకడానికి మీరు సహాయము చేసి మహిం పొందుకోనండి. చేరి వచ్చిన ప్రతి బిడను దీవించి మీరు అక్కడకు రాజ్యానికి నన్ను మమ్మను పరిశుద్ధపరిచి సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనందుల అన్యోన్యమైన సహవాసం, సన్నిధి, సముఖం
ఈ క్రిస్మస్ ఆరాధనలో పాలు పొందిన వారికి ఒక్కొక్కరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరం చెప్దాం ఆమెన్. మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ యొక్క శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక.